సరే చూడు. సరే ఇందాక నుంచి వాడి చెవులు కెలుపుతున్నానా, వాడు ఏగనుకుంటున్నాడు. ఎంత చెప్పానా వాడు మళ్ళీ ఏగే అనుకుంటాడు చూడు. అరే ఆ నవ్వడం కైకూరే. నువ్వు చదివేది లాస్ట్ వీక్ పేపర్ అయినా అయితా. అరే కామేశం ఆజ్ కా పేపర్ తీసుకురా. అదే చేత్తో 6 కాఫీ నవాబు గారి అకౌంట్ లో. అరే నా దగ్గర ఆడున్నాయి పైసలు. అరే మామ మా అందరిలో ఉద్యోగం చేసి సంపాదించేది నువ్వు ఒక్కడవే కదరా. భయ్యా వచ్చినాకే హలో మార్నింగ్ బాబాయ్. రావయ్యా వివేక్ రా. నీ నోటమ్మటి కవిత వింటే గాని నా మనసు ప్రశాంతంగా ఉండదయ్యా. ఏది కమ్మటి శ్రీశ్రీ కవిత కొట్టు, నీకు మంచి కాఫీ కొడతాను. సింధూరం రక్తచందనం, బంధూకం సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తురు, ఎగరేసిన ఎర్రని జెండా, రుద్రాలిక నయన జ్వాలిక, కలకత్తా కాళిక నాలిక. కావాలోయ్ నవకవనానికి, కావాలోయ్ నవకవనానికి, నవకవనానికి, నవకవనానికి. ఎంత గొప్పగా చెప్పావయ్యా, నాకు చాలా తృప్తిగా ఉంది. తీసుకో. కొడితే కొట్టాలి రాటి కొట్టాలి. అరే వివేక్ మంచి కవిత చెప్పి కాఫీ కూడా ఇచ్చారా? థ్యాంక్స్. సూపర్ థ్యాంక్స్. మస్తు మస్తు సంగతుంది నీలో పోరి, సినిమా కస్తే తీసుకెళ్తా ఓ నా ప్యారి. చింగి చక్క 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 చింగి చక్క, దాన్ని నడుము చూడు చింగి చక్క, దాన్ని ముక్కు చూడు చింగి చక్క, దాన్ని చూడు చింగి చక్క. ఇందాక గుళ్ళో నుంచి మీ అలరి చూస్తున్నారు. ఆగండి, మీరు వెళ్ళండి వెళ్ళండి. ఏరా పిలక ఏంటి సంగతి, పెద్ద హీరో అయిపోయి అనుకున్నావా? దండం పెడతా వదిలే అన్నా. వీడు మామూలు మనిషి కాదు, నిజంగా పరశురాముడే. వెంటనే ఈ విషయాన్ని ఆ జమదగ్ని చెవిలో ఊదాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. వీడొకడు ప్రసాదం ప్రసాదం నా చెవిలో ఊతాడు. పద. ఈ మధ్య నీ కొడుకు పెద్ద హీరో అయిపోతున్నాడు తెలుసా? ఇప్పుడు హీరో అవడం ఏంటండి, వాడు ఎప్పుడో హీరోలకే హీరో కదా. సరైన ప్రత్యర్థి ఎదురుగా ఉంటే ఈయన హీరోయిజం ఏమిటో తెలిసేది. అంటే నేను పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేశానా? వాళ్ళు తప్పు చేస్తుంటే అలాంటివే కనిపిస్తాయిరా, మంచివేం కనిపిస్తావు. ఏంట ఏమిటి కళ్ళప్పగించి చూస్తున్నావు? ఏం చేయాలో చెప్పండి. నేను అదే ఆలోచిస్తున్నాను. అసలు చేతి నిండా పనుంటే ఇలాంటి అరిష్టాలు ఏమీ రావే. ముందు వాడి చేతులు నోరు కట్టేయాల్సిందే. అన్నే పాపం. ఆ పాపానికేనమ్మా పరిష్కారం ఆలోచిస్తున్నావు. నమస్కారం అండి జమీందారు గారు. నమస్కారం నమస్కారం. రావయ్య కూర్చో. వీడు మా అబ్బాయి సిద్ధారెడ్డి. నమస్కారం. కాలిఫోర్నియా నుంచి వచ్చాడు, జియోఫిజిస్ట్. విషయం చెప్పరా ఆ గురువు గారికి? మీరు ఆ వేద పాఠశాలకి ఇచ్చిన స్థలంలో, ఆ స్థలంలో అదే ఆ స్థలం మాకు ఇప్పిస్తే ఓ అద్భుతమైన రిసార్ట్స్ కట్టిద్దాం అనుకుంటున్నాం. ఊళ్ళో జనానికి పని కూడా కల్పిస్తాం. అందుకని ఆ పాఠశాల అక్కడి నుంచి తీయించి ఆ భూమిని మాకు ఎలాగైనా ఇప్పిస్తే. వేద పాఠశాల కావాలనుకుంటే ఊరి చివర చెరువు దగ్గర నా స్థలం ఉంది, ఎంత కావాలో తీసుకొని కట్టించుకోమనండి. చూడు రామసుబ్బారెడ్డి, మా తాత ముత్తాతల కాలంలో ఆ స్థలాన్ని వేద పండితులకు కేటాయించారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని, అది మా వంశంలోనే లేదు. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఏర్పాటు చేస్తాం. గజానికి ఓ 10,000. డాడ్, చూస్తుంటే ఈ ముసలికింగ్ ఒప్పుకున్నట్లేడు. ఈ స్విమ్మింగ్ పూల్ లో పారేస్తే చేస్తాడేమో. ఒరే కాలిఫ్లవరు, సారీ కాలిఫోర్నియా, ఇది వాడి స్విమ్మింగ్ పూల్, ఈత ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. పదరా. ఇదిగోనయ్యా కామేశ్వరం, అన్నమాట ప్రకారం టంచనగా అసలు వడ్డీ కలిపిచ్చేస్తున్నాను, తీసుకో. అబ్బో మంచి రైతులో ఉన్నారు. డీల్ పడిందేంటి? మన డీలింగ్ బాగుండాలని మడిగా కాఫీ చేశాను, తాగుతూ ఉండండి. మీ గంగాళం తెస్తాను. ఇదిగోనండి మీ గంగాళాలు. ఏమోయ్ కామేశం, నేను తాకట్టు పెట్టినప్పుడు ఈ ఒక్క గంగాళాన్నే ఇచ్చింది. మీ గంగాళానికి పిల్ల పుట్టిందండి. అయ్యో, నేను నీకు ఇది ఇచ్చేటప్పుడు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది నిండు చూడాలని. నీ నిజాయితీకి మెచ్చుకోవాలో. వీడేంటి మరి అమాయకుల్లో ఉన్నాడు, చెప్తా. వెళ్ళొస్తాను కామేశం. అప్పుడప్పుడు ఏమైనా తెస్తూ ఉండండి. ఒక్క గంగాళం కర్మ, ఏకంగా బంగాళాఖాతాన్ని పట్టుకొచ్చేస్తా. ఇదిగోరా ప్రసాదం, పట్టుకో. ఆ గోదావరి ఒడ్డున వేద పాఠశాల కొట్టొచ్చినట్టు కనిపిస్తోందేమో. అందరి కళ్ళు దాని మీదేనండి. అక్కడ రిసార్ట్స్ కడితే కనకవర్షం కురుస్తుందట.
ఎంత రేటైనా ఇచ్చి కొంటామంటూ ఆ రామసుబ్బారెడ్డి మనుషులు రోజు వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నారు. శివాలయాన్ని పడకొట్టి షీర్లు అమ్ముకున్నట్టు ఏదో ఓడి ఆలోచనలు వీళ్ళు. చూడండి, ఆ పవిత్ర స్థలం అక్కడ అలాగే ఉండిపోవాలి. నా తదనంతరం కూడా ఆ స్థలం జోలికి ఎవ్వరూ పోకూడదు. అంచేత దాన్ని మీ పేరు రాసిస్తున్నాను. సంతోషం బాబు. దానికో మంచి ముహూర్తం చూస్తే ఆ శుభకార్యం కాస్త జరిపించేద్దాం. ఏమంటారు? ఇంత సహృదయంతో మీరు ఇంత మంచి పని చేస్తుంటే 2 చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప మేము ఏం చేయగలం? ఏంటా నిన్న పంతులు గాడు మమ్మల్ని కొడుతూ ఉంటే వీడు నవ్వుతూ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మేము వీడిని కొడుతూ ఎంజాయ్ చేస్తాం. నిన్న మీ వాళ్ళను కొట్టింది నేను. మధ్యలో పాపం వాళ్ళేం చేశారు? దమ్ముంటే నాతో పెట్టుకో. నిన్ను నీ గెటప్ చూసి ఏదో అనుకున్నాను. సంథింగ్ డిఫరెంట్. నిన్న మా వాళ్ళని కొట్టినందుకు నీతో ఆడుకోవాలని వచ్చాను. నీ క్యాచ్ చూసి నీతో ఆడుకుందాం అనుకుంటున్నాను. ఆడుకుందాం, వస్తావా? పంతులు ఇలా కాదు రే, చెప్తానుండు. అయిందా?
జజ్జనకర 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 జై జజ్జనకర 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 జై 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 ఒకటి నాలుగు 5 జజ్జనకర జజ్జనకర జై బయటకి వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడకూడదు అనుకోండి. అడగచ్చురా, వెళ్ళేది నువ్వు కనుక. నేనా? అవును, నువ్వు శ్రీశైలం పెడుతున్నావు. శ్రీశైలమా? శివరాత్రి దగ్గరలో కూడా లేదే. లేదని నాకు తెలుసు. నేను వాడిని శ్రీశైలం పంపుతున్నది వాడు అక్కడ నిత్యాగ్నిహోత్రం చేస్తాడని కాదు, ఇక్కడ మారణ హోమం చేయకుండా ఆపడానికి. నేనంత ఘోరం ఏం చేశానని నాన్నగారు అంత కఠినంగా మాట్లాడుతూ ఏం చేశావో ఏం చేయలేదు, అసలు నువ్వు వేద పండితుడు వీధి రవిడివో చెప్పాల్సినవే కాదురా. వీడి గురించి ఊరంతా కోడై కూస్తోంది. ఏమిట్రా అసలు ఏం జరిగిందో నాతోనైనా చెప్పు. అలా తలదించుకున్నాడంటే వాడేదో తప్పు చేసినట్టేగా. తలదించుకుంది తప్పు చేశానని కాదు, కనీసం అమ్మైనా నా కళ్ళలోకి చూసి నిజం తెలుసుకుంటుందని. ఆవిడ యశోదమ్మరా, నువ్వు చేసే చేష్టలన్నీ శ్రీకృష్ణ లీలని సరిపెట్టుకోగలవు. కానీ నేను నలుగురిలో తిరగవలసిన వాడిని, నా కొడుకని గర్వంగా చెప్పుకోవాల్సిన నేను ఇంత బాధ్యతారహితంగా అగౌరవంగా పూరంబోకులా తిరుగుతుంటే ఎందుకురా ఈ వెధవ బతుకు. ఎందుకమ్మా నాన్నగారు అంత అశుభంగా మాట్లాడుతున్నారు? అది కాదమ్మా, గుళ్ళో నిర్మాల్యం తీసేస్తే దాన్ని ఒక రకమైన పూజ అంటున్నారు. అదే సమాజంలో ఎదుగుతున్న కలుపు మొక్కల్ని ఏరిపారేస్తుంటే వీధి రౌడీయిజం అంటున్నారు, గూండాయిజం అంటున్నారు, ఇంకా ఏవేవో అంటున్నారు. ఇందాకటి నుంచి కోడై కూస్తోంది అని ఆయన అంటున్నారే. కోడై కూస్తోంది వాళ్ళ బతుకుల్ని బాగు చేయమని, వాళ్ళ చీకటి జీవితాల్లో వెలుగు నింపమని. అంధకారంలో మగ్గుతున్న వాళ్ళకి ప్రవచనాలు చెప్తేనో ప్రసాదాలు పంచిపెడితేనో వాళ్ళ బతుకులు బాగుపడవు, వాళ్ళ కడుపులు నిండవు. వాళ్ళ మాటేమో గాని నీ మాటలతో మా కడుపు నిండిపోయింది. ఇంకేమే, ధర్మ సంస్థాపనార్థం శ్రీకృష్ణుడే పుట్టాడు అటలా వెళ్ళిటన్నా వెళ్ళు. శ్రీకృష్ణుడే పుట్టాడని గర్వపడదాం, ఊరిని ఉద్ధరించే కొడుకుని కానీ పున్నామ నరకం నుంచి విముక్తి పొందామని సంతోషిద్దాం. అన్నయ్య, నాన్న చల్లబట్టట మనల్ని చల్లబరిచినట్ట. రాత్రికి తేలుస్తా.